హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. నేను మీ నీరజ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఈరోజు నా లంచ్ కినోవా రైస్, పుల్కా, వంకాయ ములక్కాడ కూర అండ్ సాలెడ్. మీకు ఇందులో ఉన్న అన్ని ఐటమ్స్ తెలిసినవే ఎక్సెప్ట్ కినోవా రైస్. కొంతమందికి తెలీదు కినోవా రైస్ అంటే ఏంటో. నేను చేసుకుంటున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ఈ కినోవా రైస్ అంటే ఏం కాదండి, ఇది రైస్ ఐటెం కాదంటే యాక్చువల్లీ ఇది ఒక తోటకూర జాతికి చెందిన మొక్కకి వచ్చే గింజలంట. మన దగ్గర ఇంతకుముందు అయితే పండించేవారు కాదు. నవేడేస్ ఇది బాగా ఫేమస్ అవ్వడం వల్ల మన దగ్గర కూడా అక్కడక్కడ పండిస్తున్నారంట. ఇది యాక్చువల్లీ రైస్లా కాకుండా చిన్న గింజలుగా బ్రౌన్ కలర్లో, వైట్ కలర్లో కూడా ఉంటాయంట. నాకైతే వైట్ కలర్ దొరికాయి కాబట్టి తెచ్చుకున్నా. ఈ సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇది చూడండి ఎంత చిన్నగా ఆవగింజ సైజు అండ్ గసగసాల్లా ఉంటుంది. షేప్ అయితే గసగసాల్లా ఉంటుంది. గింజ సైజు మటుకు ఆవగింజ అంత సైజు ఉంటుంది. ఈ చిన్న సైజు ఉన్న గింజల్లోని ఎన్నో పోషక విలువలు ఉన్నాయంట. ఈ కినోవాలో ప్రోటీన్ చాలా ఎక్కువ. ప్రోటీన్ ఎక్కువ అవ్వడం వల్ల దీనిలో బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తూ ఉంటుందంట. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందంట. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ అనేది ఉండకుండా తగ్గిస్తుంది. అండ్ మనకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుతుందంట. షుగర్ పేషెంట్కి కూడా ఇది చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా రైస్ తినాలనుకుంటే ఈ రైస్ తినచ్చు మంచిగా. అండ్ బలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అండ్ పోషకాలు ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ తక్కువ, గ్లూకోజ్ కూడా తక్కువ. అందుకే ఎవరైతే వెయిట్ కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నారో, షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంచుకుందాం అనుకుంటున్నారో, అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్గా ఉంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కినోవా రైస్ యూజ్ చేయొచ్చు. అన్ని పోషకాలు ఉన్న కినోవా రైస్ మనకి డబ్బులకి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 500 grams 74 రూపీస్ 50 పైసాకి తీసుకొచ్చా సూపర్ మార్కెట్ నుంచి. దీంతో ఎలా రైస్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు వీడియోలో చెప్పబోతున్నాను. నా వీడియోని ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గ్లాస్ కొలత తీసుకున్నాను. 3/4 గ్లాసు కినోవా రైస్ వేసుకున్నాను. అందులో మిగిలిన 1/2 గ్లాసు కూడా పెసరపప్పు వేసుకున్నాను. కొంచెం టేస్ట్ కోసం అనమాట. కినోవా రైస్ చప్పగా ఉంటుంది కాబట్టి దీనికోసం టేస్ట్ కోసం పెసరపప్పు యాడ్ చేసుకున్నాను. దాన్ని 3 సార్లు శుభ్రంగా కడిగేసి అందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నా. ఉప్పు ఒక గ్లాస్ రైస్ అయింది కదా మనకి, అందుకే 2 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టీమ్ పోయాక కుక్కర్ మీద మూత ఓపెన్ చేస్తే కినోవా రైస్ రెడీ. చూడండి ఎంత చక్కగా మనకి రైస్ లాగా వచ్చేస్తుంది అనమాట. టేస్టీగా ఇది ఏ కర్రీస్ తోటైనా కలుపుకుని తినచ్చు. మీకు కావాలంటే వేరేగా కర్రీ కాకుండా ఇందులోనే వెజిటేబుల్స్, క్యారెట్, పొటాటోస్ అలా ఏమైనా బీన్స్ లాంటివి కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఆ రైస్లో వేసుకుని వండుకొని తినచ్చు. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అండ్ ఈజీ టు డైజెస్ట్. చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ వీటికి ఉన్న ఔషధ